నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 31st ఈ సిరీస్లో అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు 31వ తేదీన నెల ఏదైనా సమస్య ఏదైనా కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఈ 31వ తేదీన పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఉగాది నుంచి ఈ 2024లో వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది. సో 31 అనేది 3 దేవతల గురువు జూపిటర్, 1 సూర్య భగవానుడు రవి దీవెనలు ఉన్న నంబర్. సో 3 వల్ల తెలివి, నిజాయితీ, క్రమశిక్షణ, 1 వల్ల నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ ఎలా ఉంటుందంటే డేరింగ్, డాషింగ్, ఏ పనున్నా సరే భయపడే పని ఉండదు. 10 మంది వెనకడిగేసినప్పుడు ముందేసేవాడే వన్నోడు, వాడే లీడర్. వీళ్ళకి హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళడం చాలా వెనత పెట్టిన విద్య. సో 31 అనేది జూపిటర్ అండ్ సన్ ప్రభావంతో టోటల్ వచ్చేది 4 అనేది రాహు. సో రాహుతో ఎలా ఉంటుందంటే నిజాయితీ, పట్టుదల, ఎంత కష్టమైనా చేసేదానికి సిద్ధంగా ఉంటారు. చాలా నంబర్స్ ఉంటాయి, కష్టపడి చేయడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. దే వాంట్ క్లెవర్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. ఈ 31న పుట్టిన వాళ్ళు హార్డ్ వర్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు, ఎంత కష్టమైనా చేస్తారు. అండ్ వీళ్ళు ఏ పని చేసినా కూడా స్టార్టింగ్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ అన్నీ అర్థం చేసుకొని దిగినాక ఆ పని పర్ఫెక్ట్గా చేస్తారు. ఎవరు ఎతికినా తప్పులు పట్టలేరు. ఈ 31కు ఉండే పవర్ అది. సో దే ఆర్ పర్ఫెక్షనిస్ట్. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, కష్టమంతా పెడతారు, 100% ఎఫర్ట్ ఇస్తారు అండ్ నిజాయితీగా ఉంటారు. సో ఈ 31న పుట్టిన కొంతమంది గొప్ప వ్యక్తుల పేర్లు తలుచుకుందాము. సో డైరెక్టర్ హరీష్ శంకర్ మార్చ్ 31, ప్రీతి జింతా జనవరి 31, షీలా దీక్షిత్ ఢిల్లీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మార్చ్ 31. మన సూపర్ స్టార్ కృష్ణ, మన మహేష్ బాబు వాళ్ళ తండ్రి కృష్ణ గారు మే 31, కైరా అద్వానీ జూలై 31, యువన్ శంకర్ రాజా ఆగస్ట్ 31, సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31, ప్రభు యాక్టర్ డిసెంబర్ 31, ఆర్ నారాయణమూర్తి గారు డిసెంబర్ 31. సో ఇప్పుడు దాకా నేను చదివిన అన్ని పేర్లు కూడా దేర్ ఆల్ మెగా పీపుల్. హీరో కృష్ణ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. 350 పైన సినిమాలు, రోజుకు 3 పైన షెడ్యూల్స్, ఆడొక షూటింగ్, ఈడొక షూటింగ్. కష్టానికి ఇంతకన్నానా? సో ఒక రోజులో 3 సినిమాలు షూట్ చేసేవారంటే అతనికి అతని మీద ఎంత నమ్మకం. 3 దగ్గర గెటప్ మార్చాలా, 3 దగ్గర పాత్రలు మారుతుంటాయి. అక్కడ తండ్రిగానో ఇంకో పాత్ర, బట్ వెళ్ళిన వెంటనే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించి ప్రజల్ని మెప్పించి, ఐ థింక్ మోర్ దెన్ 360 మూవీస్, 300 సినిమా తెలుగు వీరలేవరా. సో 100 సినిమా అల్లము సీతారామరాజు, 200 ఈనాడు. సో హిట్లు మీద హిట్లు, మంచి మనస్సు. సో ఆయనకి ఎలాంటి రిమార్కు లేదు, నిర్మాతలను పీడిచ్చాడనేది ఎక్కడా లేదు. సో ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను, నాకు ఇచ్చిన చెక్కులు, చలన్ చెక్కులు పద్మాలక్ష్యుడు అంతా వేస్తే కూడా ఇంకా మిగులుతాయని. సో ఆయన డబ్బు కోసం ఎవరిని పీడించలేదు, ఇచ్చినంత తీసుకున్నాడు, హ్యాపీగా యాక్ట్ చేశాడు, సక్సెస్ సాధించాడు. ఈ 31 వాళ్ళకి మంచి మనసు అని చెప్పడానికి హీరో కృష్ణ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ 31 వాళ్ళకి 3 క్వాలిటీస్ ఉంటాయి, 1 క్వాలిటీస్ ఉంటాయి, రాహు క్వాలిటీస్ ఉంటాయి. సో వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, బ్రౌన్ కలర్ అండ్ యాష్ కలర్. లక్కీ స్టోన్ గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్. 4 కన్నా ఎక్కువ వేసుకుంటే మంచిది. నేను 5.5 క్యారెట్స్ గోమేధికం రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్లు వేసుకున్నాను. సో ఈ నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు చేతిలో వేసుకోవచ్చు, తినేవాళ్ళు మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అత్యుత్తమైన ఫలితాలు పొందగలరు. సో 21 డేస్లోనే మనం 108 డేస్ పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ని వేసుకున్న 21 రోజుల్లో నేను పవర్ మనం ఫీల్ అవుతాము, సక్సెస్ సాధిస్తాము, డబ్బు సంపాదిస్తాము. గోమేధికం వల్ల జాతకంలో వచ్చే గండాల్ని తప్పించుకోవచ్చు, ఆర్థికంగా బలపడవచ్చు అండ్ హెల్తీ, వెల్తీ అండ్ పీస్ఫుల్ లైఫ్ గోమేధికం వల్ల మనం సాధిస్తాం. సో గోమేధికం
విత్ హార్డ్నెస్ మోర్ దెన్ 7 ఉండేది వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం ఈ స్టోన్స్ అన్నీ కూడా 108 డేస్ పూజలో పెడతాం కాబట్టి ఇలాంటి స్టోన్స్ ధరించడం వల్ల ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 31 బార్న్ పీపుల్కి ఈ 2024లో చాలా బాగుంటుంది. సో చాలామంది ఏమంటారు 4కి 8కి ఇది రాహుకి ఈ శనికి పడదనుకుంటారు. బట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే 4 సపోర్ట్స్ 8 అండ్ 8 సపోర్ట్స్ 4. సో వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు. కొంచెము ఈ 3-1 కాంబినేషన్ ఉన్నారు కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్స్ లైక్ మార్నింగ్ వాకింగ్, కాసేపు మెడిటేషన్ ఇవి చేసుకోవడం, హెల్త్ పరంగా సమస్య వచ్చేది ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. అదర్వైజ్ ఈ 31 పుట్టిన వాళ్ళకి 2024లో మంచి సక్సెస్, మంచి గ్రోత్ అండ్ మంచి హ్యాపీనెస్ వార్తలు వింటారు. ఈ 31 పుట్టిన వాళ్ళు మళ్ళా 4 అక్షరాల పేరు వాడితే, ఎలా అంటే నాని, బాలు ఇలాంటి పేర్లు వాడితే రాహుకి రాహు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. 4 అక్షరాల పేరు ఈ ఎవరికి పడదు. పర్టికులర్గా 31న పుట్టిన వాళ్ళకి 4 అక్షరాల పేరు వాడుతుంటే చాలా చాలా బ్యాడ్ లక్ ఇస్తుంది. సో నెలలో అవ్వాల్సిన పని సంవత్సరం అన్నా కాదు, పెళ్ళి లేటు, జాబ్ లేటు, సక్సెస్ లేట్ అవుతుంది. సో అసలు మీ పేరులో బలం ఎంత చెక్ చేసుకోండి. మీ పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే ఈ 31న పుట్టిన వాళ్ళని ఆపే శక్తే లేదు. సో 31లో పుట్టి బ్యాడ్ నంబర్స్ ఉంటే దోషాలు రెట్టింపు అయిపోతాయి. అండ్ లేట్, డిలే, హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఈ 31కి. ఎందుకంటే 1, 3 అనేది అంత మంచి కాంబినేషన్ కాదు. 3, 1 కూడా అంత మంచి. 13లో ఏముందో 31 కూడా అదే. సో 13 and 31 ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఈ నెగిటివ్ ఎఫెక్ట్ 1కి 3కి పడదు కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పేరులో వైబ్రేషన్స్ చెక్ చేసుకోండి. పేరులో మంచి నంబర్స్ ఉంటే మీకు అడ్డంకులు లేవు, యాక్సిడెంట్స్ లేవు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. పేరులో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ఎఫెక్ట్ వల్ల నెగిటివిటీ పెరుగుతుంది. కాబట్టి మీ పేరుని చెక్ చేసుకోండి, మంచి నంబర్స్తో పేరు నింపుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2 కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు
ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777 అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి PAARTHA PAARDHA, సారథి SARATHII SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 names మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hoursలో పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి
పేరు బాగుందా లేదా చెప్తారు. సో ఎస్ఎంఎస్కి నంబర్ 8688157777 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.